ఇండియాలో 11,000 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉంది. అండ్ సదర్న్ ఇండియాలో మేజర్ పోర్ట్స్ లైక్ విశాఖపట్నం పోర్ట్, చెన్నై పోర్ట్, కొచ్చిన్ పోర్ట్ ఉన్నాయి. కానీ మనం డెకేడ్స్గా ట్రేడ్ కోసం సింగపూర్, కొలంబో లాంటి ఫారెన్ పోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. దీనికోసం ఎవ్రీ ఇయర్ $200 మిలియన్ అంటే దాదాపు 1,760 crores వరకు స్పెండ్ చేస్తున్నాం. దానికి రీజన్ మన దగ్గర ఉన్న పోర్ట్స్ హెవీ లోడ్స్ని హ్యాండిల్ చేయకపోవడమే. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని చేంజ్ చేయడం కోసం తీసుకున్న డెసిషనే సాగర్మాల ప్రాజెక్ట్. ఈ వీడియోలో మనం సాగర్మాల ప్రాజెక్ట్ అంటే ఏంటి, సౌత్ ఇండియాలో ఉన్న పోర్ట్స్ భారత్ ఎకానమీని ఎలా ఇంపాక్ట్ చేస్తాయని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఇండియన్ పోర్ట్స్ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలంటే మనం హిస్టరీలోకి వెళ్ళాలి. కేరళలో స్పైసెస్ ఎక్స్పోర్ట్ అయ్యే టైంలో రోమ్ నుంచి చైనా వరకు జరిగే ట్రేడ్లో ఇండియన్ పోర్ట్స్ కీ రోల్ ప్లే చేసేవి. గ్లోబల్ ట్రేడ్లో మేజర్ కాంట్రిబ్యూటర్స్గా కూడా ఉండేవి. కానీ ఇండిపెండెన్స్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్స్ లేకపోవడం వల్ల మన పోర్ట్స్ గ్రోత్ ఆగిపోయింది, ఇంపార్టెన్స్ తగ్గింది. మన దగ్గరున్న చాలా పోర్ట్స్ షాలోగా ఉండడం, అంటే ఇక్కడ వాటర్ ఇనఫ్ డెప్త్ ఉండకపోవడం వల్ల, డీప్ వాటర్ బెడ్స్ లేకపోవడం వల్ల పెద్ద కార్గో షిప్స్ని మనం డాక్ చేయలేకపోతున్నాం, అంటే మన పోర్ట్స్లో పార్క్ చేయలేకపోతున్నాం. దీనివల్ల మన కార్గోని ఫస్ట్ కొలంబో ఆర్ సింగపూర్ పోర్ట్స్కి షిప్ చేసి అక్కడి నుంచి వరల్డ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ కోసం ఎవ్రీ ఇయర్ ఫ్యూయల్ ఛార్జెస్, టైం డిలేస్ అన్నీ కలిపి భారత్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లూజ్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ని చెక్ పెట్టడానికి 2015లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ సాగర్మాల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కేవలం పోర్ట్స్ని రీబిల్డ్ చేయడమే కాకుండా భారత్మాల లాంటి ప్రాజెక్ట్స్తో కనెక్ట్ చేసి కంట్రీలో ఉన్న మేజర్ సిటీస్ అన్నిటికీ పోర్ట్ యాక్సెస్ వచ్చేలా చేసి ఎకానమీని పెంచడం. ఈ వీడియోలో మనం సౌత్ కోస్ట్లో ఉన్న పోర్ట్స్ని సాగర్మాల ప్రాజెక్ట్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, వైజాగ్ నుంచి చెన్నై వరకు, ఎన్నోర్ నుంచి కొచ్చి వరకు ఉన్న పోర్ట్స్ భారత్ ఎకానమీ గ్రోత్కి ఎలా హెల్ప్ చేస్తాయి లాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డిస్కస్ చేద్దాం. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, రైల్వేస్, అర్బన్ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. చాప్టర్ 1. వాట్ ఈజ్ సాగర్మాల ప్రాజెక్ట్? 2015లో ఇండియన్ గవర్నమెంట్ 7,500 కిలోమీటర్స్ ఉన్న కోస్ట్ లైన్ని అప్డేట్ చేయాలని స్టార్ట్ చేసిన ప్రాజెక్టే సాగర్మాల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో మెయిన్ పర్పస్ పోర్ట్స్ని అప్గ్రేడ్ చేయడం, న్యూ పోర్ట్స్ని డెవలప్ చేయడం అండ్ ఈ పోర్ట్స్ని రైల్వేస్, ఇండస్ట్రియల్ జోన్స్ అండ్ రోడ్స్కి యాక్సెస్ ఇవ్వటం. సాగర్మాల ప్రాజెక్ట్ 4 మేజర్ పిల్లర్స్ మీద డిపెండ్ అయ్యింది. నెంబర్ 1 పోర్ట్ మోడర్నైజేషన్ అండ్ న్యూ పోర్ట్ డెవలప్మెంట్. నెంబర్ 2 పోర్ట్ కనెక్టివిటీ, పోర్ట్స్ని మేజర్ సిటీస్, హైవేస్, రైల్ నెట్వర్క్తో కనెక్ట్ చేయడం. నెంబర్ 3 పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్, పోర్ట్స్ దగ్గర ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేయడం. నెంబర్ 4 కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్, మత్స్యకారులు అండ్ తీర ప్రజల ప్రాంతాలకి స్కిల్స్, టూరిజం అండ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఇవ్వడం. ఇలా ఈ 4 పిల్లర్స్ మీద సాగర్మాల ప్రాజెక్ట్ డిపెండ్ అయి ఉంది. 5.8 lakh crores ఇన్వెస్ట్మెంట్తో 839 ప్రాజెక్ట్స్ని ఐడెంటిఫై చేశారు. ఇందులో చాలా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి, మిగిలిన ప్రాజెక్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ ద్వారా గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ని రెడ్యూస్ చేస్తూ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ని స్పీడ్గా డెలివర్ చేయగలుగుతుంది. అలానే ఈ ప్రాజెక్ట్ భారత్ పోర్ట్స్ని వరల్డ్ క్లాస్ పోర్ట్స్గా మార్చడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. చాప్టర్ 2. సౌత్ ఇండియాస్ పోర్ట్ రెవల్యూషన్. సౌత్ ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇవన్నీ కలిపి 3,000+ కిలోమీటర్స్ కోస్టల్ లైన్ని కలిగి ఉన్నాయి. అండ్ వైజాగ్ నుంచి కొచ్చి వరకు చాలా మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. సాగర్మాల ప్రాజెక్ట్ సౌత్ ఇండియాలో ఉన్న మేజర్ పోర్ట్స్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అండ్ అవి ఎలా ఎకానమిక్ గ్రోత్కి హెల్ప్ చేస్తుందని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 విశాఖపట్నం పోర్ట్, ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం పోర్ట్ ఈస్ట్ కోస్ట్లో ఒక ఐకానిక్ పోర్ట్. బే ఆఫ్ బెంగాల్ని గ్లోబల్ ట్రేడ్తో కనెక్ట్ చేయడంలో ఈ పోర్ట్ డెకేడ్స్గా కీ రోల్ ప్లే చేస్తుంది. సాగర్మాల స్కీమ్లో బర్త్ ఎక్స్పాన్షన్స్,
కార్గో హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ అప్గ్రేడ్స్ ఇలా 600 crores వర్త్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ 3,300 crores వర్త్ ప్రపోజల్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్తో వైజాగ్ పోర్ట్ సూపర్ హెవీ కార్గో షిప్స్ని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో ఎక్స్పోర్ట్స్లో గ్రోత్ అండ్ షిప్ మూవ్మెంట్స్ ఫాస్ట్గా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా మార్చడంలో వైజాగ్ పోర్ట్ కీ రోల్ ప్లే చేస్తుంది. నెంబర్ 2, చెన్నై కామరాజ్ పోర్ట్స్, తమిళనాడు. చెన్నై అండ్ కామరాజ్ ఎన్నోర్ పోర్ట్స్ని ట్విన్ పోర్ట్స్ అని పిలుస్తారు. తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి హార్ట్ అయిన ఈ పోర్ట్స్ కలిసి లాస్ట్ ఇయర్ 100 million tonsని హ్యాండిల్ చేశాయి. సాగర్మాల ప్రాజెక్ట్లో భాగంగా ఈ పోర్ట్కి 200 crores వర్త్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బంకరింగ్ టెర్మినల్స్, రోడ్ రైల్ కనెక్టివిటీ అండ్ వేర్ హౌసెస్ డెవలప్ చేస్తున్నారు. దీంతో ఈ పోర్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటో ఎక్స్పోర్ట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ని ఈజీగా చెన్నై పోర్ట్ హ్యాండిల్ చేయగలుగుతుంది. ఈ పోర్ట్ రీడెవలప్మెంట్ కంప్లీట్ అయ్యాక ఆంధ్ర, కర్ణాటక, కేరళ లాంటి సదర్న్ స్టేట్స్లో లాజిస్టిక్ ఫ్లోని కంట్రోల్ చేయడంలో ఈ పోర్ట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ వర్త్ మెన్షనింగ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. అండమాన్ అండ్ నికోబార్లో వస్తున్న మెగా ప్రాజెక్ట్ కోసం డీటెయిల్డ్ వీడియో చేశాను. లింక్ని డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్లో ఇచ్చాను. సో ఆ వీడియోని కూడా చూడండి. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. ఈ నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. నెంబర్ 3, కొచ్చి పోర్ట్, కేరళ. కొచ్చి పోర్ట్ హిస్టారికల్గా చాలా సిగ్నిఫికెన్స్ ఉన్న పోర్ట్. స్పైసెస్ ట్రేడ్లో ఇండియాని గ్లోబల్ లెవెల్లో ఎలివేట్ చేసింది. సాగర్మాల స్కీమ్లో ఈ పోర్ట్లో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్సే జరుగుతున్నాయి. కాల్పేని ఐలాండ్లో జెట్టీస్ కన్స్ట్రక్షన్ కోసం 488 crores స్పెండ్ చేస్తున్నారు. స్మార్ట్ లాజిస్టిక్ జోన్స్, క్రూజ్ టెర్మినల్, ఐలాండ్ కార్గో కనెక్టివిటీ ఇలాంటి అప్గ్రేడ్స్తో టూరిజం అండ్ ట్రేడ్ రెండూ ఇక్కడ డెవలప్ అవుతున్నాయి. వన్స్ కంప్లీట్ అయ్యాక కేరళ కోస్ట్లో లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ అండ్ షిప్ రిపేర్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. నెంబర్ 4, న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్, కర్ణాటక. 2025లో 8 న్యూ సాగర్మాల ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేశారు. అందులో ఒకటే ఈ న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్. ట్రక్ పార్కింగ్ టెర్మినల్స్, 14,000 మెట్రిక్ టన్ షెడ్స్, RFID స్మార్ట్ గేట్స్ అండ్ పోర్ట్ హాస్పిటల్స్ ఇలా అన్నిటికీ కలిపి 107 crores ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు. 104 million tons per annum కెపాసిటీతో ఈ పోర్ట్ని ఫ్యూచర్ రెడీగా కూడా చేస్తున్నారు. వన్స్ కంప్లీట్ అయ్యాక కన్స్ట్రక్షన్, లాజిస్టిక్స్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ ఈ పోర్ట్ క్రియేట్ చేస్తుంది. గోవా, కేరళ, కర్ణాటక బార్డర్స్లో రీజనల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ హబ్గా ఈ పోర్ట్ డెవలప్ అవుతుంది. ఇవే కాకుండా పుదుచ్చేరిలో కరైకల్ పోర్ట్, ఆంధ్రప్రదేశ్లో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, తమిళనాడులో టూటికోర్ పోర్ట్ ఎక్స్పాన్షన్ లాంటి మిగిలిన పోర్ట్స్ని కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు. చాప్టర్ 3, కనెక్టివిటీ అండ్ ఇండస్ట్రీ. ఇప్పటి వరకు పోర్ట్స్లో లోడింగ్ అండ్ అన్లోడింగ్ మాత్రమే జరిగేవి, కానీ ఎకానమీ మీద మేజర్ ఇంపాక్ట్ ఉండేది కాదు. ఇప్పుడు ఈ సాగర్మాల ప్రాజెక్ట్ని భారత్మాల లాంటి ప్రాజెక్ట్స్తో లింక్ చేసి రోడ్వేస్ అండ్ రైల్వేస్ కనెక్టివిటీ ఇంక్రీజ్ చేస్తున్నారు. దీనికోసం ఆల్రెడీ 1482 kilometers కవర్ చేస్తూ 33 పోర్ట్ రోడ్ ప్రాజెక్ట్స్ని ఐడెంటిఫై చేశారు. అందులో 11 ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేశారు. దానికోసం 4,085 crores స్పెండ్ చేశారు. రోడ్స్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీ క్లస్టర్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఈ క్లస్టర్స్లో ఫ్యాక్టరీ జాబ్స్ అండ్ ఎక్స్పోర్ట్ చైన్స్ని హార్బర్స్ దగ్గరలోనే బిల్డ్ చేస్తున్నారు. దీంతో సౌత్ ఇండియాలో ఉన్న పోర్ట్స్ జస్ట్ కార్గోస్ని హ్యాండిల్ చేయడమే కాకుండా హైవేస్, రైల్వేస్ అండ్ ఇండస్ట్రియల్ బెల్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ అన్నిటికీ యాక్సెస్ లభిస్తుంది. కార్గోస్ అన్నీ సీ నుంచి ల్యాండ్ మీదకి ఫాస్ట్గా రీచ్ అయ్యి ప్రాసెసింగ్ ఫినిష్ చేసుకుని మళ్ళీ ఎక్స్పోర్ట్ అవ్వడానికి రెడీ అవుతాయి. దీనివల్ల చాలా కాస్ట్ రెడ్యూస్ అవుతుంది అండ్ జాబ్స్ కూడా జనరేట్ అవుతాయి. ఇలా ఓవరాల్ ఎకానమీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. 2015తో కంపేర్ చేస్తే కార్గో మూమెంట్ ప్రెజెంట్ 118% వరకు ఇంక్రీజ్ అయింది. కంక్లూషన్. ఇలా ఒకప్పుడు గ్లోబల్ ట్రేడ్లో కీ రోల్ పోషించిన పోర్ట్స్ మళ్ళీ తిరిగి వాటి ప్లేస్ని ఎర్న్ చేసుకునే రోజులు తొందరలోనే ఉన్నాయి. ఈ సాగర్మాల ప్రాజెక్ట్లో 5.7 lakh+ crores ఇన్వెస్ట్మెంట్స్ కేవలం పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం మాత్రమే కాదు, ఒక కోస్టల్ పవర్ హౌస్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేసి కంట్రీ అండ్ పీపుల్ ఫ్యూచర్ని మార్చడంలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సాగర్మాల ప్రాజెక్ట్స్తో మనం నేషన్ వైడ్ ఇంపాక్ట్ని తొందరలోనే చూడబోతున్నాం.
దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుగులోనే మాట్లాడుకుందాం. నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.